సో డే 25 ఆఫ్ భగవద్గీత సిరీస్ ఛాలెంజ్. ఈరోజు శ్లోకంలోకి వెళ్లే ముందు శ్లోకంలో ఏం జరిగిందో తెలుసుకుందాం. భీష్మ పితామహుడు ద్రోణాచార్యుడు ఇతర రాజులతో కూడిన కౌరవ సైన్యాన్ని చూసి శ్రీకృష్ణ భగవానుడు అయితే ఇలా అంటాడు, పార్థ, మీ కురువంశీయులందరితో కూడిన ఈ సైన్యాన్ని అయితే చూడు అని పలుకుతాడు. సో ఈరోజు 26 శ్లోకంలోకి వెళ్తే, తత్ర పశ్యత్ స్థితాన్ పార్థ పితృనాథ పితామహాన్ ఆచార్యాన్మతులాన్ భ్రాతృన్ పుత్రాన్ పౌత్రాన్ సఖిన్స్తత శ్వశురాన్ సుహృదశ్చైవ సేనయోరు భయోరపి. సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే, అర్జునుడు రణరంగంలో నానా రకాల బంధువులను చూస్తాడు. తండ్రితో సమానుడైన భూరిశ్రవుని వంటి వారిని, తాతలైన సోమదత్తుడు, భీష్మ పితామహుడు వంటి వారిని, ద్రోణాచార్యుడు, కృపాచార్యుని వంటి గురువులను, శకుని, శల్యుని వంటి మీనమామలను, దుర్యోధనుని వంటి సోదరులను, లక్ష్మణుని వంటి కుమారులను, అశ్వత్థామ వంటి మిత్రుల్ని, సో ఇలా వివిధ రకాల బంధువులను అయితే చూస్తాడు.